अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు క్రీమీ మష్రూమ్ మసాలా చేస్తున్నా ఫస్ట్ వామ్ వాటర్లో మష్రూమ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని పైపైన బ్లాక్ మొత్తం పోయే వరకు నీట్గా కడిగేసామని ఈ విధంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆనియన్ని గార్లిక్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కడాయి పెట్టి కడాయిలో బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత ఆనియన్ని గార్లిక్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ వేసుకోవాలి మష్రూమ్ కూడా అంతేనండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు అర్థమైపోద్ది ఇంక ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానియో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ 1 or 2 స్పూన్స్ చీజ్ వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు 5 మినిట్స్ బాగా కలుపుతూనే ఉండాలండి ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం చీజ్ వేసుకుంటాం కాబట్టి ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న సైజ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మన వేడి వేడి క్రీమీ మష్రూమ్ మసాలా రెడీ అండి మనం ఎలా అయినా తినొచ్చండి రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు మా బాబాయ్ అయితే ఈ విధంగా ట్రై చేయమా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాడు నిజంగా చాలా టేస్టీగా ఉందండి కానీ నేనైతే చేయలేదండి మా బాబాయ్ చేశాడు ఇదంతా నేను మీకు చెప్పాను అంతవరకే కానీ చాలా బాగా చేశాడండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిన